వాక్యం చెప్పేటప్పుడు వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలండి. ఎవరు వాక్యం చెప్పినా, ఎందుకంటే వాక్యంలో శక్తి ఉంది. వాక్యం ఏముందండి? శక్తి ఉంది. మనల్ని బాగు చేస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది, ఏమండి బలపరుస్తుంది. అలా కాకుండా ఇదిగో ఈ లోకం నుంచి మరొక లోకాన్ని తీసుకుపోయి ఈ వాక్యమే. కాబట్టి రానులు ఎలాగో రాలా, దూరం అయిపోతున్నారు, భయంకర పరిస్థితులు అనుభవిస్తున్నారు. వచ్చిన మనము జాగ్రత్త వాక్యాన్ని వినాలి. అయితే జాగ్రత్తగా మీరు ఆ వాక్యాన్ని ఆలోచించాలండి. మనిషిని కలుపుకున్నట్ట భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. ఎవరిని కలుపుకుని? మనిషిని కూడా కలుపుకుని. ఇప్పుడు జీవరాశులు అంటే చీమ ఉంది, జీవరాశేనా? పురుగు ఉంది, జీవరాశేనా? ఆకాశం ఎగిరే పక్షులు ఉన్నాయి, ఇక్కడ జీవరాశులేనా? పులి, సింహము, ఎలుగుబంటు, ఏనుగు, ఇవన్నీ కాడ జీవరాశులే. వీటితో కలిపి మనిషిని కాడ జీవే అంటున్నాడు. ఎందుకంటే అవి పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. మనము పుడుతున్నాము, చచ్చిపోతున్నాము. అంటే పుట్టి చచ్చిపోతున్నాం. వీటిని జీవరాశులు అంటున్నాడు, మనల్ని కాడ కలుపుకొని. అయితే వాటిని కలగమంటే కలిగినాయి, మనల్ని కలగమనలా, మనల్ని కన్నాడు. మనల్ని కలగమనలా, కలుగ్గా కంటే కలిగినవి మనల్ని ఏం చేసేట్టు కన్నాడు. ఎలా కన్నాడు? చాలామందికి అమ్మా నాన్నయ్య కంటున్నారన్న సంగతి తెలుసు తప్ప దేవుడు కన్నాడు అన్న సంగతి చాలామంది తెలియట్లా. ఎలా కన్నాడు ఒకసారి చూద్దాము, త్వరగా సహాయం చేయండి. ఏబు గ్రంథము 10-11 చూడు. 10వ అధ్యాయము 11వ వచనం. ఏబు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. ఎలా కన్నాడు చూద్దాం మనం. ఎలా కన్నాడు మనల్ని చూద్దాం. 10-11. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను ఎవరినే, మనుషులనా లేదా వాటినా? అవి కలగమంటేనే కలిగినవి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. చర్మం లేదని నేను అనగలనా? అనలేవు. నువ్వు అనగలవా? అనలేవు. చర్మము లోపల మాంసం లేదని ఎవడన్నా అనగలడా? అనలేడు. కప్పితివి ఎముకలతోను నరములతోను నీవు నన్ను అంటే చర్మము మాంసము లోపల ఏముందంటే ఎముకలు, నరాలు కాడ ఏ మనిషికైనా ఉన్నాయి. ఈ గూడు, ఈ 4 ఉన్న గూడు కదలకపోతే మళ్ళీ ఏం చేసి అంటే కింద ఆయన కింద జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. జీవమును అనుగ్రహించండి. జీవం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే ఆత్మదీపం లేకపోతే ఈ గూడు ఎందుకు కదా కదలదు. కొన్ని చాలా జాగ్రత్త ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికడ కలగజేసింది ఎవరంటే దేవుడే, మన దేవుడే. ఒక్కసారి ఏబు గ్రంథము 12:10 చూడు. 12:10. ఏబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జీవరాశుల ప్రాణములను మనుషులందరి ఆత్మలను దేవుని వశంలో ఉండి అంట. జీవరాశుల ప్రాణములను మనుషులందరి ఆత్మలను, వాళ్ళు ఏ దేశం ఉన్నామని, ఏ నగరం అవని, ఏ పల్లె అవని, ఏమంటే ఏ ప్రాంతం అవని, ఇవన్నీ కాడ జీవులు ప్రాణాలను మనుషులందరి ఆత్మల కాడ ఎవరి వశంలో ఉన్నాయి అంటే దేవుని వశంలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ దైవజనుడిగా ప్రశ్న వేస్తున్నా. ఏమంటే బైబిల్ బాగా చదవండి, వాక్యాన్ని బాగా చదవండి. అలాంటి యవనస్తులు వాక్యం కోసం పాటు పడుతున్నారంటే అసలు పెద్దోళ్ళకి భయం లేదండి. ఉందా? లోకానికి భయం ఉందా అండి? దేవుని భయం ఉందా? ఉందో లేదో మీరు ప్రత్యేక వాక్యం ఉంటే మీకు అర్థమవుతాయి. ఏమండి ఉండయి అంటున్నాడు. అయితే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి పరలోకంలో ఉన్న దేవుని మీద తిరగబడుతుందో చెప్పగలరా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద, అందుట్లో మనిషిని కాడ కలిపి జీవే. ఏ జీవి పరలోకంలో ఉన్న ఆత్మల తండ్రి మీద తిరగబడుతున్నారో కరెక్ట్గా చెప్పగలరా? ఏదైనా బైబిల్ మీద టచ్ ఉందా కనుక, వాక్యం చదివేవాళ్ళు కనుక కరెక్ట్గా చెప్పాడు. మనిషేనండి. ఖచ్చితంగా గర్వంగా గట్టిగా చెప్పేవాడంటే మనిషే. మేమెలా చెప్పగలుగుతున్నాం? మీరు వాక్యం ఎలా చెప్పగలుగుతున్నాం? వాక్యం అందుకుని వాక్యం బాగా చదవండి. చదవలేని పరిస్థితి ఉన్నప్పుడు సేవకులు చెప్పే మాట ఏనంటే వెళ్ళి మీ ఇంట్లో చెప్పుకోండి. మనం అనుకున్నట్టుగా లోకం ఉంటున్న దేవుడు ఇప్పటికే చాలా భయంకర పరిస్థితుల్లో మారిపోయింది.
అర్థం కావట్లే జనానికి. అర్థమవుతుందండి? తిరగబడుతున్నాడా మనిషి? తిరగబడతాం ఎంత బాగానో అనుకుంటుంది లోకం అంతా కాడ. ఎలా తిరగబడతారన్నది వాక్యం చూద్దాం. చూడండి ఆయన ఒకసారి యెషయా గ్రంథము 1:2 చూడు. 1:2 ఈ బైబిల్ మీరు కూడా చదువుకుని ఇంటికి వెళ్తారట, కానీ నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 1:2 రెండవ వచనం. 1:2 యెషయా గ్రంథము 1:2 వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. క్షణవాలనైనా ఎవరిని ఆలకెత్తమంటున్నాడు? ఆకాశాన్ని ఆలకెత్తమంటున్నాడు. మీరు భూమిని చెవి యొగ్గమంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ చెవులు, 2 చెవులు మనకుండయా, భూమికి ఉండయా, ఆకాశానికి ఉండయా? మనకే ఉండవు 2 చెవులు. మరి చెవులు ఉన్నోడు ఆలకెత్తమంటారేంటి? ఆకాశం ఆలకించుము, భూమి చెవి యొగ్గుము అని ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ ఆకాశానికి, భూమికి. చదువు నాయన. నేను పిల్లలను పెంచి మనకాడికి వచ్చాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. వారు అంటున్నాడు, వాడు అంటున్నాడా? వారు నా మీద తిరగబడ్డారండి. అందరూ తిరగబడ్డారా? కొంతమంది తిరగబడ్డారా? అందరూ. వాక్యం బాగా చదవండి. ఏమంటే తింటే తేనెదారుల కన్నా మధురమైన పాట పాడితే పెట్టుకుంటా కాదు. వాక్యంలో ఉన్న సారాంశాన్ని ఎరిగి దాంట్లో ఉన్న గుర్తునిదిగో మన హృదయం అనే పలక మీద పెట్టుకుంటే నిజంగా దేవుడిని పడిచేస్తామండి. ఎక్కడుందండి దేవుడిని భయం లోకానికి? అసలు దేవుని నమ్మునోళ్ళకు ఉందా భయము? దేవుని నమ్మున క్రైస్తువులకు ఉందా? వాటిని ఆలకెత్తమంటున్నాడు. ఎవరు తిరగబడ్డారంట? ఆకాశం తిరగబడింది, భూమి తిరగబడింది అని మనకు చెప్తున్నాడా? మనమే తిరగబడ్డామని వాటికి చెప్తున్నాడా? 3వ వచనం చూడండి. 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దునెత్తాడు. ఎద్దుకు ఎవరు తెలుసు అంట? కామందు తెలుసు అంట, యజమానుడు తెలుసు. గాడిదకు సొంతవాని దొడ్డే తెలుసుకొను. నువ్వు ఎద్దును కానీ గాడిదని కానీ పొద్దున్న ఊరది ఎక్కడికి వెళ్ళద్దే? నా పశువు అయితే నా దగ్గరికి వద్దా, మీ దగ్గరికి వెళ్తా? నా దగ్గరికే వస్తుంది. ఏమంటున్నాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు. జనులు యోచింపరంటే ఆలోచిస్తారు. జనుడు అంటున్నాడు, జనులు అంటున్నాడా? అంటే అందరికడ ఆలోచన లేదంట. మరి దానికంటే తెలుసండి. ఎద్దుకల తెలుసు యజమానుడు, మరి గాడికల తెలుసు సొంతవాని దొడ్డి. తెలివి లేదంట మనకే. తెలివి నేర్పాలని దేవుడికి ఒక గ్రంథం ఇస్తే ఎవరండి గ్రంథం మీద ధ్యాస పెట్టుకునేది? లోకం మీద పెట్టుకుంటావా? నేను కాపాడద్దా? ఒక బైబిల్ చదివితే, వాక్యం చదివితే వణుకు పుడుతుంది. సమాజానికి వణుకు లేదు. తెలివి లేదా? నిజంగా మనకి తెలివి ఉందన్నా లేదన్నాడు? లేదు. నిజంగానే ఉందంటావా? దేవుడు అన్నది కరెక్టా, మనం అన్నది కరెక్టా? మరి దేవుడు అన్నది కరెక్ట్. మరి దేవుడు అన్నది కరెక్ట్ అయినప్పుడు విమానం కనిపెట్టాడు. తెలివి ఉంటే కనిపెట్టాడు, తెలివి లేకపోతే కనిపెట్టాడా? ఏమంటే నువ్వుంటే కనిపెట్టాడా, తెలివి కనిపెట్టాడా? పోలు కనిపెట్టాడు, బళ్ళు కనిపెట్టాడు, ఆ నీళ్ళ మీద ఉంతులు కనిపెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడా? తెలివి ఉంటే చేస్తున్నాడు, తెలివి లేకపోతే చేస్తున్నాడా? తెలివి ఉండబట్టే చేస్తున్నాడు. మరి దేవుడు తెలివి లేదంటాడేంటి? ఏ తెలివి లేదు. బైబిల్ బాగా చదవండి. బైబిల్ని మనం అడ్డగించకూడదు. ఏ తెలివి లేదే అంటే లోక తెలివి లేదు. బైబిల్ తెలివి లేదు, జ్ఞానం లేదు. దేవునికి తెలివి లేదు, లోక తెలివి ఉంది. సరే మీకు ఒక మాట చెప్తాను. బండి కనిపెట్టాడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు. ఏమండి ఇవాళ కుటుంబాలు రోగాలతో నాశనం అయిపోతున్నాయి. అన్ని దేశాల్లో కాడ రకరకాల రోగాలు వస్తున్నాయి. ఏమండి మరి ఆ బండి కనిపెట్టాడు కానీ, ఫోన్ కనిపెట్టాడు కానీ, నాకున్న రోగం తీసేయి బాబండి, తీయగలడా? డాక్టర్ల వల్ల, మందుల వల్లే అట్లా రోగాలు అవుతున్నాయా? మరి అలాంటప్పుడు నువ్వు ఏదో జ్ఞానం తప్పొచ్చి, చుట్టుకుపోయే జ్ఞానం తప్పొచ్చి, అది కనిపెట్టి ఇది కనిపెట్టి నువ్వు దేవుని జ్ఞానం కనిపెట్టకపోతే, ఎరకపోతే నీ ఆత్మ ఏమైపోతుంది? ఆలోచిస్తున్నారా? అందుకని ఏమంటాడంటే సామెతల గ్రంథం చూడండి. ఆయన 1:22 చూడు. అసలు తెలివి ఉందో లేదో అసలు తేల్చేసాడు చూద్దాం. సామెతల గ్రంథము 1:22 చూడు. ఆయన అసలు తెలివి ఉందో లేదో, అక్కడ జ్ఞానం ఉందో లేదో మనందరూ అక్కడ తేల్చాడు. అక్కడ 1:22 సామెతల గ్రంథము 1:22 1వ అధ్యాయం 22వ వచనం. 1:22
ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారు మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. ఏమంటున్నాడు? జ్ఞానం ఉందంటాడా? ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారురా, జ్ఞానము లేదని అట్లా. జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారు ఉండకూడదు. అంటే మనకు జ్ఞానం అప్పటిక ఏమండి? ఈ బైబిల్ నుండి నిజంగా జీవులు బిత్తి కమ్మగా చదివేయండి. తెలుసండి? చదవను కూడా ఎవడో ఏంటి? మనమే దేవునికి పక్కా ద్రోహం చేస్తున్నాము. కాపాడాలంటావు అన్నింటిలో ఒక్కడు మాకు ఏది చదువుల్లో మమ్మల్ని గొప్ప చేయాలి, ఉద్యోగాల్లో గొప్ప చేయాలి, ఏమిటి ప్రమోషన్లో గొప్ప చేయాలి, మాకు ఏ బాధ ఏ నింద లేకుండా కాపాడాలి అంటే శరీర సంబంధమైన కోరికలకి మానవుడు నమ్ముకుంటాడు తప్ప. కానీ ఆత్మ ఒకటి ఉంది. ఆత్మను పెంచి పోషిస్తాడు ఆయనే ఊదాడు. ఏమండి? మరి ఆ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళద్దే. దాని గురించి ఎవరు పట్టించుకుని లేదండి. ఎంతకాలం జ్ఞానం లేని వారు ఉంటారు? మీరు ఎంతో కాలం జ్ఞానం లేని వారు ఉంటారు. ఏమన్నా ఉన్న బైబిల్ చదవట్లేదండి. బైబిల్ చెప్తే నేను కూడా అంతకంటే గుడికెళ్ళండు, కానీ చెప్పిందే కరెక్ట్ అనుకున్నాండి. బైబిల్ చదివిన తర్వాత అసలు ఒక వాక్యం వంట పడుతుంటే అబ్బా దేవునికి ఎంత దూరంగా ఉండాం అనిపిస్తుందండి. ఎంత దూరంగా ఉండామన్నది మీ యొక్క సేపు వాక్యం ఉంటే పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పటికే చాలా మటుకు అర్థమైపోయింది. అర్థమవుతుందా? మరి జ్ఞానం అప్పట్లో అంటున్నాడు. సేవకుల దగ్గరకు వస్తారు, చక్కని వాక్యం చెప్పాడు ఈ గారు. ఏమండి? శ్రీమంతుడంట, ఆయన రాజులకు రాదంట, ప్రభువులకు ప్రభు అంట. ఒకవేళ రాజులంటే కొంతవరకు మేలు చేయగలరు. ఆ రాజు ఏ కొద్దిగా చేయలేడు, ఏ కొద్దిగా కూడా ఉండదు. ఉంటుందమ్మా? కూర్చో. ఏమండి? ఇప్పుడు ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన చేయలేదు, మేలు చేయలేదు. కానీ లోకంలో ఉన్న అధికారులు కానీ రాజులు కానీ కొన్ని చేసి కొన్ని చేయలేకపోతున్నారు. చేయగలుగుతారు నిజంగా? చేయలేకపోతున్నారు. కానీ అలాంటి దేవుడు ఏమండి ఎక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమని తెలుసా? అరే మీరు మధ్యాహ్నానికి వస్తారు, ఇంట్లో బైబిళ్ళు ఉంటాయి, అలవారులో బైబిళ్ళు ఉంటాయి, కానీ మీరు చదవరో, మీరు ఎక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటారంటే నా జ్ఞానం ఎట్టక అప్పట్లా మీరు ఎరగట్లా, జ్ఞానం లేకపోకుండానే చచ్చిపోతున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నారు చూస్తారు బైబిల్లో, మీ బైబిల్లోనే. నేను తర్వాత బైబిల్ తీయా. ఏమండి? చూడు ఎక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకున్నాను మనం చూద్దాం ఒకసారి. ఆశ్చర్యం వేస్తుందండి. ఆశ్చర్యమే కదా, అసలు సిగ్గుగాడే వస్తుంది చూస్తుంటే. మానవులుగా మనం బైబిల్ చదవట్లేదు, కానీ ఎక్కడికి వెళ్ళమన్నట్టు చూడండి. ఆయన ఒక్కసారి ఏబు గ్రంథం చూడండి. ఆయన ఏబు గ్రంథము 12:7 చూడు. 12:7 ఏబు గ్రంథము 12:7 వచ్చింది చూడు. ఎక్కడికి వెళ్ళమంటాడు మన జ్ఞానం నేర్చుకుంటాకి? 12:7 అయినను మృగములను విచారించుము. ఆ మృగాలంట మనకి, మృగాలంటే జీవులండి. సింహము, పులి, ఎలుగుబంటి, అడవి పంది, ఖడ్గమృగం, ఎన్ని ఇక్కడ మృగాలే. అక్కడికి వెళ్ళమంటున్నాడు. అక్కడికి వెళ్తేనంట మనకంట బోధిస్తాయి అంట. ఎవరండి? ఒక దైవజనుడు ఒక మాట అంటున్నా, నిజంగా అక్కడికి వెళ్ళి మాకు దేవుని గురించి చెప్పమంటే చెప్తాయా చీల్చేతయా? చెప్పుతీయా చీల్చేతయా? చీల్చేతయా? మరి చీల్చేది బైబిల్ ఎందుకు రాశాడు? ఆయన నిజంగా చీల్చేది అక్కడికి వెళ్ళి విచారిస్తామంటే మనల్ని అంటే అబద్ధం చెప్పడానికి నేను ఎక్కడో 50 కిలోమీటర్ల నుంచి ఎంత దూరం వచ్చి మళ్ళీ అయ్యగారిని అడిగి ఏమంటే అబద్ధం చెప్పాలా? ఆ లెక్క నేను చెప్పేది అబద్ధం అయిపోతే, ఆ సేవకులు చెప్పేది అంతా అక్కడ అబద్ధం అయిపోతే. బైబిల్ మానవులు చదవక మోసపోతున్నారు తెలుసా? మృగాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. మృగాలు నేర్పుతాయండి. ఎలా నేర్పితే నేను చెప్తాను తర్వాత. రెండోది ఏమంటాడు ఆయన? ఆకాశ పక్షులను విచారించుము. ఏంటండి? ఆకాశ పక్షులను విచారించుము. అవి కాడా? చదవండి అయ్యా. అవి కాడ అంట నీకు తెలియజేస్తాయి అంట. కాకి పిచ్చికి పవరు పైన గుర్తాయి. ఎలా తెలియజేస్తాయి? మూడోది భూమిని గూర్చి ధ్యానము చేసిన ఎడల ఆ భూమి కాడ బోధిస్తుందంట. మనమేమనుకుంటున్నాము? చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఫ్లాట్లు పోడటం, ఏంటి అంతస్తు మీద అంతస్తు కడతాం, మనం నేర్చుకున్నాం. భూమి కాడ బోధిస్తుందా? భూమి కాడ మరి ఇందాక చెప్పాడు ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గుమని. భూమి కాడ బోధిస్తుందా? దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా బోధిస్తాయి అన్నమాట. ఎలా బోధిస్తానో బైబిల్ మనం తవ్వాలి, తవ్వితే అర్థం అవుద్ది. ఇక నాలుగోది ఏమన్నాడు ఆయన? సముద్రములోని చేపలను విచారించము. ఆ చేపల కాడ
వివరించు. మనకంట బోధిస్తాయి అంట. మనమేమనుకుంటాం, చేపల ఇగురు, చేపల పులుసు, చేపల ఏపుడు వాళ్ళ కమ్ముకుంది అనుకుంటున్నాము. ఎంతగా ఇచ్చాడు మనకి? ఎంతగా ఇచ్చాడా? వైవాడ ఎంత బోధిస్తే అంటే ఎట్టగా నీ చెప్పే బోధ నీకు అర్థం కావట్లేదురా. నా పోలికలు పుట్టారు, ఎవడి చర్మం ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, నరాలు ఇచ్చాడు, ఎముకలు ఇచ్చాడు, ఆత్మను పోసాడే. వాటికి బయలుదే అవి కలగమంటే కలిగినయే. అవునా? కలగమంటే కలిగినయే. మనకంట బోధ ఎక్కట్లేదంట, దేవుని మాట ఎక్కట్లేదంట. అక్కడికి వెళ్ళమన్నాడు. నిజంగానే నేర్పేయి. బైబిల్ చదవండి, భలే కొట్టదు రుచిగా, ఏమాగుంటుందండి. ఏమండి ఇప్పుడు నిజంగా చాలామంది 50 సంఘటన ఉండొచ్చు కదండి. నాకు 50 ఏళ్ళు వచ్చినాయండి. 50 ఏళ్ళు అక్కడ ఇదిగో ఎక్కడ 50 మైళ్ళు కూర్చొని 50 కిలోమీటర్లు కూర్చొని రంకె వేసుకుంటా కన్న తండ్రి గురించి ప్రకటించేస్తున్నా. బోధిస్తాయా? మరి ఎన్ని మరుగున పడిపోయినాయి చెప్పొద్దా? దానియేలు గారిని తీసుకెళ్ళి ఎక్కడ వేసాడు అయ్యా? సింహపు బోన్లోనా, గృహలోనా? గృహలో. అయ్యగారు కరెక్ట్గా చెప్పాడు. గృహ అంటే చాలా ఉంటాయమ్మా, బోన్ అంటే ఒకటే ఉంటుంది. బోన్లో 10 పెట్టడం. గృహ అంటే పెద్దగా ఉంటుంది, ఆ మూలలో ఒకటి ఆ మూలలో ఒకటి ఉంటాయి. దానియేలు గారిని తీసుకెళ్ళి వేస్తే మహానుభావుడిని ఏ సింహమైనా సరే తెల్లవారు తెల్లవారులు ఉన్నాడు. కూసేపు కాసేపు కాదు. బైబిల్ యథార్థం అండి, కరెక్ట్ అండి, అబద్ధం ఉండదండి. నా మనవాడు పోతాడు, ఇప్పటికే నమ్మక పోతుంది నాశనం లోకం. మరి ఎందుకు తినలా? దానియేలు గారి మీద సాడీలు చెప్పిన వాడిని పడేస్తే ఎముకలతో సహా పొడుచుకొని అంట. కనయ్యా మరి ఈయనెందుకు నరవాసన వేయలేదు దానియేలు గారు? వాళ్ళు ఎందుకు వేసారు? వీళ్ళు అమ్మ నానే కన్నారు వీళ్ళని, ఆయన కాడ అమ్మ నానే, మన కాడ అమ్మ నానే కన్నా మనం కాడ పిల్లలకి అంటున్నాం. మరి ఆయన ఎందుకు నరవాసన వేయలేదు? ఎందుకు వేశారు? బైబిల్ నా 2 చేతులు జోడించి వెళ్ళిపోయే ముందు ఒక సేవకుడికి చెప్తున్నాను, వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా చదవండి. ఏమీ సంపాదించకపోతే లోకంలో అక్కర్లా. కరోనా దెబ్బ తగిలితే కోట్ల మంది వచ్చి మరి ఎక్కడ వదిలిపెట్టేసి మన దెబ్బ కాడ అంతే అర్థం కావట్లా. కరోనా నాకు ఎందుకండి? ఎవరు రోగం లేని ఎవరు చెప్పండి? నాకు 33 ఏళ్ళ షుగర్ ఉందండి. తర్వాత 10 ఏళ్ళకి నా భార్య కాడ షుగర్ వచ్చింది. తర్వాత 32 ఏళ్ళ నా కొడుకు కాడ షుగర్ వచ్చింది. నెంగలాగా మింగుతున్నా మాత్రలో. హాస్పిటల్కి వెళ్తే ఖాళీగుంట్ల, మందుల షాపుకి వెళ్తే ఖాళీగుంట్ల. పోనీ ఏ జీవన్ హాస్పిటల్కి వెళ్తుందా? ఏమండి ఏ జీవన్ మందుల షాప్కి వెళ్తుందా? వాటికి లేవు రోగాలు. ఎవరికండి? మనకే ఉన్నాయి. మృగాలు పాటించినాయి అంట. వాటికి ఆజ్ఞ తెలిసిందండి. ఆజ్ఞ ఏమండి పరలోకం చూసిన ఆజ్ఞ అంటే తెలిసింది. బైబిల్ బాగా చదవండి. ఆజ్ఞ అంటే తెలిసింది. ఇక రెండోది ఏమన్నాడు? ఆకాశ పక్షులను విచారించుము, ఆ ఆకాశ పక్షుల కాడ నీకు బోధిస్తాయి అంటున్నాడు. ఆకాశ పక్షుల కాడ బోధిస్తాయమ్మా. మీకు అర్థమైపోయింది. ఏలియా గారు బ్రతికొండ కాలంలో యెహోవా దేవుడు పిలిచి, నువ్వేం చేస్తావంటే కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి ఆ వాగు నీళ్ళు తాగుతూ ఉండు. నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చా. ప్రతి ఎక్కడ తీయాలంటే సమయం తాగుతాం. కాకులకి ఆజ్ఞ ఇచ్చా. అవి ఏం చేస్తాయంటే పొద్దున పూట సాయంకాలం పూట నీకు మాంసం ముక్క, రొట్టె ముక్క తీసుకువస్తాయి. నాయన చూడు, రాజుల మొదటి గ్రంథం 17:4 చూడు. 17:4 చూడు. నేను నోట్ చేసుకుంటున్నాను కదా. రాజుల మొదటి గ్రంథం 17:4 అక్కడ చూడు. ఇది కాకోవాలంక నీకు ఆజ్ఞ ఇచ్చానంటాడు. లేట్ అయిపోద్దని అన్ని రకాలు చెప్పట్లే. ఆ వాగు నీరు నీవు తాగు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞ పట్టుకెళ్ళిందా తిందండి. పట్టుకెళ్ళింది. ఎవరికి బుద్ధి ఉంది? మన పోలికలో పుట్టిన మనకుందా? ఆటికుందా? వాటికేముంది, మనకు అసలు లేదండి. ఇకపోతే మూడోది ఏమంటుందంటే, భూమిని కూర్చి ధ్యానం చేస్తే ఆ భూమి కాడ నీకు బోధిస్తుందా అంటే భూమి కాడ బోధిస్తుందా? ఖచ్చితంగా బోధిస్తుంది. వాక్యం చదవండి. మోషే గారు బ్రతుకున్న కాలంలో కోరాహు, అభిరాము, దాతాన్ అనేవాళ్ళు తిరగబడ్డారు. 270 మంది. బైబిల్ బాగా చదవండి, చాలా రుచిగా ఉంటుంది. తిరగబడితే మోషే గారు అప్పుడు సేవకుడుగా ఉన్నాడు. మాలాగా నడిపించే సేవకుడుగా. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, అందరిలాంటి మరణాలకు వస్తే
అందరూ చచ్చిపోయినట్టుగా మా ఊళ్ళో చచ్చిపోయారంటారు వీళ్ళు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వీళ్ళకి ప్రత్యేకమైన మరణం తీసుకురా. ఆ వచ్చే మరణం ఎలా ఉండాలంట? ఎవరికి సంభవించిన మరణంలో రావాలంట. అప్పుడు భూమి ఏం చేసిందంటే నెర్రవిడిచింది. నెర్రవిడిస్తే ఆ నెర్రలో ఎవరు పడ్డారు? ఆ తిరగబడ్డోళ్ళే పడ్డారా లేదా 6 లక్షల మంది పడ్డారా? తిరగబడ్డ కుటుంబాలే పడ్డాయి. వాళ్ళు కూడా ఆ కోర కుటుంబమే పడింది. మిగతా వాళ్ళు అగ్ని వచ్చి కాల్ చేసింది. మరి 6 లక్షల మందిని ఇంకొకటి ఎందుకు కలిసిపోయింది మళ్ళీ నోరు? ఆ నెర ఆజ్ఞ అండి. ఆజ్ఞ భూమికి ఆజ్ఞ తెలుసు, పక్షులకు ఆజ్ఞ తెలుసు, మృగాలకు ఆజ్ఞ తెలుసు. ఆజ్ఞధరం దేవుడికి తిరగబడే రకం అయితే, వాక్యాన్ని తిరగబడే రకం అయితే వీళ్ళు తెలుసండి. నేను పిల్లల్ని పెంచి గొప్పగా చెప్తే వీళ్ళు తిరగబడ్డారని ఎంత వేదంతో మాట్లాడుతున్నాండి. అసలు వేదన ఎవరికి అర్థమైందని చెప్పండి. నమ్ముకుంటే మాకు మేలు వస్తుంది. నమ్ముకుంటే ఈ శరీర సంబంధం ఆశీర్వాదాలు కావాలి వీళ్ళకి. ఎంతకాలం ఉండదండి శరీరం? శరీరం పర్లోకి వెళ్ళొద్దా? తను వెళ్ళొద్దా? శరీరం వెళ్ళొద్దు. ఇక్కడ ఏముందంటే మేము మట్టిపాలు చేసి పురుగులు పట్టించి అట్ల ముందర ఆత్మ వెళ్ళిపోతాయి. అసలు అర్థం కావట్లా. ఇక 4వది, సముద్రములోని చేపలను విచారించుము. ఆ చేపల కాడ నీకు బోధ చేప చేద్దా? ఖచ్చితంగా చేస్తాయి. యోనా గారిని ఆ తిమింగలాను దేవుడు మింగమంటే మింగిందా లేకపోతే మింగిందా? దేవుడు సెలవిస్తే మింగింది. 2వ అధ్యాయానికి తర్వాత కక్కేయమన్నాడు యోనా గ్రంథంలో. కక్కేసిందా? మరి చేపకాలకు తెలుసు ఆజ్ఞ? సముద్రంలో మనం పొలుసుకుని ఏపుడు చేసుకుని ఆ కూర ఉండకుండా మనకు తెలుసు. కానీ చేపకాల ఆజ్ఞ తెలుసండి. యేసుక్రీస్తు వారు పేతురు గారు ఈ లోకంలో బ్రతికుండగా పేతురు గారు వచ్చి ఏమన్నంటే, అయ్యా రోమా ప్రభుత్వం మరి పన్ను అడుగుతుంది, శిస్తు అడుగుతుంది, నేను ఎలా కట్టనంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఒక గేలం పట్టుకో పేతురు, ఆ గేలం తీసుకుని సముద్రంలో వేయి, ఒక చేప పడద్ది, దాన్ని లాగు, అది మొట్టమొదటి పడే చేప లాగి దాన్ని నోరు తెరువు. దాన్ని నోరు తెరిస్తే ఏమంటుందంటే ఆ నోట్లో షెకేలు అనే ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి 1/2 షెకేలు పన్నులకు కట్టన్నాడు. వెళ్ళాడండి. నిజంగానే గేలం వేసాడండి, లాగాడండి. ఫస్ట్ చేపనే లాగిన తర్వాత నోరు తెరిస్తే నిజంగా దాని నోటు షెకేలు ఏముందండి. దానికి ఎలా తెలుసండి బాబు యేసుక్రీస్తు వారి కోసం ఆ షెకేలు మింగాలని? వాటికి గుర్తుందా? మనకు గుర్తుందా? ఏమండి నేను ఎందుకు సువార్త అనుకున్నాను తెలుసా? ఒక్క 4 సంవత్సరాలన్నారే ఒక తోటలు సేవ చేశా. తర్వాత ఉండకూడదు, దేవుని జ్ఞానం మరుగైపోతుంది. సంఘాలు సహవాసాలు కట్టారే కానీ వాళ్ళు అనుకున్న దేవుని జ్ఞానం తవ్వలేకపోతున్నారు. 26 సంవత్సరాల నుంచి ఇదే పనే. నాకు ఎన్ని రోగాలు తెలుసా? 33 సంవత్సరాల కింద షుగర్ వచ్చింది. 2008లో టైఫాయిడ్, మలేరియా కావులు కలిసి 5 సార్లు వచ్చింది. 2021లో ఏమంటే చౌక్ వచ్చిందండి. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? పౌలు గారిని అంటున్నాడు, నువ్వు బలహీనం ఉన్న స్థితిలో నేను బలపరుస్తాను అన్నాడు. నిజంగా ఆయన చేసిన వాగ్దానం నాకు చేస్తున్నాడండి. దేవుడు ఎంత మంచోడండి, ఎంత మంచోడండి. అంటే వాటికి ఉంది కానీ జ్ఞానం వాటికి ఉంది కానీ బుద్ధి ఎవడకలేదు. మనకు బుద్ధి కలగాలంటే వాక్యం బాగా చదవండి, సేవలు చెప్పే మాట వినండి. గుడికొచ్చి కాడ అటు ఇటు 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 ఇంటి కాడ దాచేసుకుని వాళ్ళు గుడికొచ్చి అట్టమంటారు. వస్తారు తలుపేసామో లేదా, మరి దానికి మూత వేసామో లేదా, దుడికిందా లేదా, లేదా ఆ పని అయిపోతుంది. ఈ ఆలోచనతో వచ్చాడు వాక్యం ఎక్కుద్దండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? 1 వారంలో 2 కత్తులు నివృత్తి అన్నాడా? నీకు లోకానికి సిరికి కుదరదని చెప్పాడు. అరే యేసుక్రీస్తు మాట కరెక్ట్గా ఏంటి? కరెక్ట్గా పాటిస్తే మనం కూడా బాగుపడతాం. లేకపోతే మనం కూడా చెడిపోతే ఇప్పుడు లోకం చెడిపోయింది. ఏమండి చూడు ఆయన ఒకసారి ఏబు గ్రంథము 35:11 చూడు ఏమన్నాడు చూద్దాం. నాయన వాక్యం చెప్పనా? కాసేపు అది మీరు అవకాశం ఇస్తే చెప్తాను. కాసేపు ఇంతసేపు చెప్పలే, ఇంకో పావు కూడా చెప్పి ముగిచ్చేస్తా. ఏబు గ్రంథము 35:11 చూడండి ఆయన ఏమన్నాడు చూద్దాం. అక్కడ భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పచ్చు. ఎవరికంటే ఎక్కువ బుద్ధి నేర్పాడంటమ్మా? భూజంతువుల కంటేనంట మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడంట. మనకే మనకి ఎందుకు ఎక్కువ బుద్ధి నేర్పాడు? ఇందాక నుంచి బాబు నేర్చుకొచ్చారు. నాన్న కొండ బాబు అంటారు తల్లిదండ్రులు ఇద్దరు. మన పిల్లలకి మనం అట్లాగే అంటాం. ఎందుకంటున్నాము? మన కన్నాం కనుక. దేవుడు కూడా ఎవరినంటే భూజంతువుల కంటే మనకంటే ఎక్కువ బుద్ధి నేర్పాడంట. అవి కలగమంటే కలిగి మనలాంటి ఎముకలు ఇచ్చి, నరాలు ఇచ్చి, మాంసం ఇచ్చి, చర్మం ఇచ్చి, ఆత్మను పోల్చి కన్నాడు మన తండ్రి. అందుకని మనం అంత ప్రేమ కనుక, మనం అందుకే అంత మందికరం కనుక మనకెక్కువ బుద్ధి నేర్పాడు. నన్ను సృజించిన
ఆకాశ పక్షుల కంటే ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం నేర్పిన నన్ను సృజించిన దేవుడు వారును లేరు. నన్ను సృజించిన దేవుడు మనం సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు ఎవరునో ఉన్నారా లేరా? లేరు. ఉన్నారా? నిజంగా ఏమంటే క్రైస్తవ దేశాలు చాలా ఉన్నాయండి. అలా బాంబు లాంటికి యేసుక్రీస్తుడికి చెంప తిప్పమన్నాడు, నీ సహోదరుడికి ప్రాణం పెట్టమన్నాడు. ఆ చేతుల్లోనే బైబిల్ ఉండే. అక్కడి నుంచే మనకి సహోదరుడు చెప్పాడు. వాళ్ళు తీసుకొచ్చి మనకి దానం చేసేలేదు. ఇంకా అంటోళ్ళే ఈ బైబిల్ ఏం తెచ్చింది ఏమండి. కానీ నేర్చుకుంటున్నామా? ఇప్పుడు ఆళ్ళ చేతులను బాంబులు వచ్చేసినాయే. దేవుని మాట వింటున్నారంటావా ప్రజలు? మరి ఇలాంటి లోకాన్ని ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? ఎక్కువ బుద్ధి నేర్పుతూ ఏమండి ఎక్కువ జ్ఞానం మనకి ఇచ్చాను అంటున్నాను. మనం ఏం చేస్తున్నామండి? తిరగబడ్డామండి. అసలు దేవుని మాట వింటలేదండి మనం నిజంగా. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి నిజంగా. ఇవాళ ఏ ప్రాంతం వెళ్ళినా తిరగబడతామే. యవనస్తులు చెడిపోయారు. ఆ యవనస్తులు చెడిపోవటం కారణం తల్లిదండ్రులే. ఏమన్నాడు? నువ్వు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, మరి తోవరు వెళ్ళినప్పుడు కూడా నీ వాక్యాన్ని పిల్లలకు చెప్పన్నాడు. చెప్పాలని ముందు నువ్వు నేర్చుకోమన్నాడు. ద్వితీయోపదేశకాండం 6:6 తెలుసా? ఏ తల్లిదండ్రులు నేర్చుకుంటున్నారు? అసలు ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. అదా ఆజ్ఞ అతిక్రమిస్తుంటే దేవుడు మన పుణ్యాత్మను లెక్కేస్తాడా? మరి తిరగబడి వాళ్ళని దేవుడు తంతాడా ముద్దెట్టుకుంటాడు చెప్పండి? మరి మనమేంటి నన్ను చల్లగా కాపాడుతాడు తీపిత్ర అంటారేంటి? జాగ్రత్త, భ్రమ తీసేయండి. ఒకవేళ సేవకుని పంపించి దేవుడు చెప్తున్నాడు, ఎవరిని కాపాడుతాడు తెలుసా? ఎవరిని ముద్దెట్టుకుంటాడు తెలుసా? మరి అంటే జలప్రళయ కాలంలో నోవహోను ఒకరిని కాపాడాడు. అప్పుడు లేదా ప్రజలంతా ఆయన కన్నోళ్ళు కదా. అది కాడ ఆయన బట్టి కుటుంబాన్ని ఎక్కించుకున్నాడు కానీ నోవహు అదంటే వాళ్ళు. లేకపోతే ఈ తరం వారిలో నువ్వు ఒక్కడివే నీతిమంతుడు అన్నాడు. మరి లోతు కాలంలో నువ్వు ఒక్కడివే నీతిమంతుడు అన్నాడు. లోతు భార్య కానీ కూతురు కానీ అన్న మాట. మరి ఇశ్రాయేలు కాలం వచ్చింది, కాలేబుని యెహోషువను తప్ప కానాను దేశం తీసుకెళ్ళింది. ఆఖరికి మోషే, అహరోను, మిరియాము కాడ నడిపించినాడు. వాళ్ళు కూడా అక్కడ రాలిపోవటం కారణం ఆజ్ఞ మీరిపోయారు. ఎవడైనా భూమి మీద ఆజ్ఞ మీరిపోతే అది గతి అంతే. తెలవట్ల దేవుని దెబ్బ. వాక్య భయం లేదండి ప్రపంచానికి అసలు. చూడైనా ఒకసారి ఆ కీర్తన గ్రంథము 119:30 చూడు ఏమి రాశాడు వాక్యాన్ని గురించి. 119 కీర్తన 38 ఏమి రాశాడు చూద్దాం. 119 కీర్తన 38 బైబిల్ బాగా చదవండి. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అంటే ప్రకటన వరకు 66 పుస్తకాలను చదివేయండి. కీర్తన గ్రంథం 119:30 నీవిచ్చిన వాక్యము మనుషుల్లోని భయమును పుట్టించుచున్నది. మనుషుల్లోన అంటే అందరిలో వాక్యము దేవుందండి. అది చెప్పడానికి మరి అయ్యగారండి నేనైనా ఏ సేవకులు ఇచ్చేది అని అంటాడు కదా కీర్తనకారుడు. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయము పుట్టించుతున్నది. ఇవాళ ఏ దేశంలోనూ ఉన్నాయి. ఇవాళ బైబిల్ లేని ఏ దేశం ఉందండి? అన్ని దేశాల్లో కూడా బైబిల్ ఉంది, వాక్యం ఉంది. కానీ ఏమి లేదు అంటే భయం లేదు. ఎందుకు లేదు అంటే వాక్యం లేదు. మరి ఇలా తిరుగుబాటు చేస్తుంటే తంతాడా, ముద్దు పెట్టుకుంటాడా, శిక్షిస్తాడా, ప్రేమిస్తాడా చెప్పండి? మెత్తగా దంతాడు. నేను తనాలనే కోరుకుంటా. ఎప్పుడు కాడ ఒక మాట చెప్తాను ఏమండి, చెప్పిన తర్వాత ముగించేస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. మొన్న మధ్యన వచ్చి అయ్యా ప్రార్థన చేసి చేస్తాను ఉండరు. జల్ల లేకోకుండా, పెద్ద చిన్న లేకోకుండా ఈ జబ్బులేంటి భయంకరంగా వచ్చి పడిపోతున్నాయి. పిల్లోడు లేడు, బాలుడు లేడు, చిన్నపిల్లలు లేరు, యవనస్తులు లేరు, పెద్దోళ్ళు లేరు. అకస్మాత్తుగా గుండె జబ్బు వస్తుందంట. గుండె జబ్బు నాకు వచ్చిందండి చోకు 2021లో. క్యాన్సర్ కాడ ఏమండి పెద్ద చిన్న లేదు, లేపుకుపోతుంది. మరి చికెన్ గున్యా, డెంగీ, షుగరు, మలేరియా, ఇంకా రకరకాల రోగాలు వస్తున్నాయి. ఏమంటే మరి ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు ఏంటో వెనక్కి తిరగట్లేదు అని అడిగాడు. ఆయన క్రైస్తుడేనండి. వాక్యం బాగా చదువుకున్నాను ఆయన అన్న. వాక్యం చదవండమ్మా కన్ను తండ్రి. అసలు దీంట్లో రాయించిన పదాలు అంటే ఏమి లేవు, అన్నీ రాశానండి. ఒక వ్యక్తి సంగతి చూస్తే నీకు అర్థమైపోతుంది ఈ రోగాలు ఎందుకు వస్తాయో. రోగాలతో ఒక దైవజనుడుగా చెప్పిపోతున్నా. ఒకవేళ నేను బైబిల్ తప్పించి అబద్ధం చెప్తే నన్ను ఇదిగో గొడ్ల వెళ్ళిన కాడ లేకుండా లారీ కింద పడి తొక్కేస్తాడు దేవుడు. అబద్ధం చెప్పాల్సిన కారణం నాకేంటికి? ఏమండి, నా తండ్రి గురించి చెప్తే భయం పడుతుంది సమాజానికి.
ఎక్కడికి వెళ్ళినా సరిగో ఇలాగే చెప్తున్నాను. దావీదు ఉన్నాడు, దేవుని దృష్టిలో మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా? దేవుడి గురించి దావీదేమన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఆయన సమూయేలు 2వ గ్రంథము 22-20 చూడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం చూడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం చూడు. ఆయన ఏమన్నాడు చూద్దాం. 22వ అధ్యాయం 20వ వచనం. ఎందుకంటే బైబిల్లో మరి ఏమో పలికరు ఏమి చూద్దాం. 22వ అధ్యాయం 20వ వచనం. 22వ అదే నాయన, నేను ఆయనకు ఇష్టను గనుక ఆయన నన్ను ఎవరన్నది మాట దావీదు అంటున్నాడు. ఎవరికి ఇష్టడట దావీదు? దేవునికి. నేను ఆయనకు ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించింది. ఎంత నెంబర్ 1 ఉంది. మానవులు తప్పిస్తున్నాడా? ఏమంటే నేను ముగించేది కూడా ప్రశ్న ఎత్తున్నాను. మానవులకి ఇచ్చిన ఆయుష్ అంతా చెప్పగలరు మీరు? ఎంత ఇచ్చేది? సర్లేదు, దానికి వద్దులే. దానికి వెళ్తే చాలా టైం అయిపోతాయి. ఏంటి ఆ ఆయుష్ ఎంత ఇచ్చాడు అన్నది తర్వాత సమయం చూద్దాం. సరే, నేను ఇష్టుని కనుక ఆయన తప్పించాడు అంటున్నాడు. దేవుడేమంటున్నాడు? దావీదు గురించి చూద్దాం. దేవుడేమంటున్నాడు? 89వ కీర్తన చూడు ఆయన. 89వ కీర్తన 20వ వచనం చూడు. 89వ కీర్తన 20వ వచనం చూడు. దేవుడు మరి దావీదు గురించి ఏమంటాడు చూద్దాం. ఏమంటాడు చూద్దాం. దావీదు చాలా మంచోడండి, చాలా మంచోడు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. కనుగొంది ఎవరు? దేవుడే. నేను కనుగొని ఉన్నాను. చదువు నేను కంటిన్యూ చేయి. నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైంది. అంటే చేతులతో పట్టేసాడు దావీదు, వాటేసుకున్నాడు దేవుడు. అంటే దేవుడు అంటే ఇష్టం అన్నమాట ఈయనే చెప్పాడు. దావీదు అంటే ఇష్టం అన్నమాట దేవుడు చెప్పాడు. అయితే ఇదే దావీదు ఏమన్నట్టు చూద్దాం. అందుకని నేను వెళ్ళిపోయేదాడు అని చెప్తాను. వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా చదివితే ఇందులో అసలు రాయించని పదాలంటూ ఏమీ లేవమ్మా. దేవుడే మర్చిపోవాలా, అన్నీ రాయించాడండి. అబ్బా, ఇలాంటి తండ్రి మనకు ఉన్నందుకు ఎంత పొంగిపోవాలండి. డబ్బు కాపాడదా, బంగారం కాపాడదా, ఇండి కాపాడద్దా? ఎంత ఇరువులు లోకం జ్ఞానం లేదండి నిజంగా అసలు. సరే, నేను ఒకసారి కీర్తనల గ్రంథము 39:10 అక్కడి నుంచి మొదలవుద్ది అసలు. దేవుడు దావీదు అన్నట్టు చూద్దాం. కీర్తన గ్రంథము 39:10 ఇది వివరించి నేను ముగిచ్చేస్తా. 39:10 కీర్తన గ్రంథము 39:10. నీవు పంపిన తెగులు నా మీద నుండి తెగులు అంటే ఏంటి? రోగాలు. తెగుళ్ళు అంటే రోగాలు, తెగులు అంటే రోగం. ఏదైనా బైబిల్ చదివేళ్ళకి అన్ని తెలుస్తాయండి. రోగం అండి. ఇప్పుడు దావీదు మీద అంట రోగం పంపాడు. ఎవరు పంపింది? దేవుడే పంపాడు. పైకి కింద ఒక మాట అంటున్నాడు, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించుము అంటున్నాడు. దావీదు గారికి అంత తక్కువ అమ్మా? రాజుగా రత్నాలు తక్కువ, వైడూర్యాలు తక్కువ, వజ్రాలు తక్కువ, డబ్బు తక్కువ, పలుకుబడి తక్కువ, కోరిన డాక్టర్ రాగలడు. అవునా? మరి అదేంటి నువ్వేంటి రోగం పంపావు, ఆ రోగం నువ్వే తీసేయమంటాడేంటి? నా దగ్గర అన్నీ ఉండేలే, నేను తీసేసుకుంటాను అన్నా. మరి ప్రార్థన చేస్తే పోతలే అని నమ్మకమైనాడు కదా. మరి ప్రార్థన చేస్తే పోవాలిగా. శాతగాని సంతానంగా బైబిల్ చెప్తుండే ప్రపంచం. అందుకంటున్నాడు ప్రపంచం తిరగబడిందని దేవుడు అంటున్నాడు. అర్థమవుతుందా? బైబిల్ చదవరో, వాక్యం చదవరో, దేవుడికి లోపడరో, అలాంటి ఎట్లా ప్రేమిస్తాడు? మరి దావీదు మీద ఇంటికి తెలిసిందండి. మంచోడేగా ఏమండి? దావీదు మంచోడని దేవుడు చెప్పాడు. మరి అపోస్తుల కార్యాలకు అంటారు కదా, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలను నెరవేర్చినడు దేవుడే అన్నాడు దావీదు గురించి. మరి ఈయన మీద రోగం ఎందుకు పంపాడు? ఆ రోగం పోదండి. పోతా బాధో పోయేలాకైతే ఎందుకు చూమంటాడు? సరే, దావీదు మీదకి రాని ప్రపంచంలో సత్యవాళ్ళ మీద కానీ, మన మీద కానీ, ఇప్పుడు పుట్టబోయేవాళ్ళ మీద కానీ ఈ రోగాలు ఎందుకు వస్తాయి అన్నది బైబిల్ని బట్టి ఒక మాట చూస్తాం. ఏమండి? ఎందుకంటే బైబిల్ మరి దేవుడు చెప్పి జాగ్రత్తగా ఆలోచిస్తారు. నాయన ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో 58 వచ్చిందాడు. 58 వచ్చిన కారణం మీ దగ్గర ఒక ఉంది. చాలా నెంబర్ 1 ఎంతలో గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా బాగుపడుతుంది వాక్యంలో.
నీవు జాగ్రత్త పడి మనం చెప్తున్నాడు ఆనాడు ఇస్రాయేలుకి చెప్పాడు ఏమంటాడు, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు ధర్మశాస్త్ర వాక్యములన్నిటినా కొన్నిట్లైనా అన్నిటిని మనం ఏం చేస్తున్నాము కొన్ని. కొన్నిటినే కొన్ని కానీ తెలవదు కొంతమందికి తెలుసండి. కట్టడానికి తెలవదు తెలుసా, కట్టాలంటే తెలవదు, ఆజ్ఞ అంటే తెలవదు, ఇంకేం పట్టేస్తారు. కంటిన్యూ అక్కడి నుంచి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొలుతూ నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు నీ దేవుడైన యెహోవాను భీకర నామమునకు భయపడని ఎడల. క్షణమాగు తమ్ముడు, ఒక మాట చెప్తాను అమ్మ, వాక్యం ఇచ్చా మీకు చదువుకోండి, చదివినా మీకు భయం కలగాలి. ఒకవేళ సేవకులు చెప్పినా భయం కలగాలి. ఒకవేళ చదివినా నీకు భయం లేదనుకో, సేవకులు చెప్పిన నువ్వు భయపడలేదనుకో, భయపడని ఎడలా భయపడని ఎడలా యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన ఎవరికండి, నాకంట, తర్వాత నా కడుపులు పుట్టే బిడ్డలకంట ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలగజేయును. అవి దీర్ఘకాలముండు. దీర్ఘకాలం అంటే ఎప్పుడు ఇంకా శాశ్వతంగా ఉంటాయి, అసలు పోవు. దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములై ఉండును. తెగే చెప్పాడండి. నువ్వు వాక్యం ఇచ్చా గైకొంట్ల ఆజ్ఞలకు భయపడతలా, నువ్వు భయపడకపోతే నేను ఏం చేస్తానంటే నీకు పంపుతా ముందర రోగం, తర్వాత నీ పిల్లోడు కడ పంపుతాను అన్నాడు, నీ కూతురు కడ పంపుతాను అన్నాడు. అవి ఆశామాషగా పోవు, దీర్ఘకాలం ఉంటాయి, ఎల్లకాలం ఉంటాయి, అవి చెడ్డ రోగాలు అన్నాడు. నాకు షుగర్ వచ్చిందండి, 10 ఏళ్ళకి ఆమెకి వచ్చింది. అంతకదా ప్రార్థన చేస్తుంటుంది అమ్మగారు, అమ్మ నువ్వు ప్రార్థన చేయొద్దు, వాక్యం చదువుకుంటే వాక్యం మాత్రం చదివేది కానీ చదివేది కాదు, ప్రార్థన నోట్తో చేయటమే కదా. నాలుగు తిప్పి ప్రార్థన చేస్తూ ఉండేది. చివరా గారికి 10 ఏళ్ళకి ఆమెకు వచ్చేసిందండి. ఆమెకు వచ్చిన 5 ఏళ్ళకి 30 ఏళ్ళు. దాన్ని వినోద్ కుమార్ అని 2012లో కృష్ణా జిల్లాగా ఉన్నప్పుడు ఏలూరు కలిపి వెళ్ళండి. జిల్లా పోస్ట్ వచ్చాడు విఆర్ఓకి, అతనికి 30 ఏళ్ళకి అతనికి షుగర్ వచ్చేసింది. గురువారి దగ్గర నాగర్పాడు అత్తోరు ఆడు వచ్చాడు, మా దగ్గర రాలా, విశాఖపట్నం కోచింగ్కి వెళ్ళి చిక్కుపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. సరే అత్తోరింటికి వచ్చాడు, హాస్పిటల్కి వెళ్తే 400 షుగర్ ఉందండి కుర్రోడికి. సరే వచ్చాడు నా దగ్గరికి, డాడీ నాకు షుగర్ వచ్చిందన్నా. మీ అమ్మకి చెప్పావా అన్న? అమ్మకి చెప్తే గుండెకి తెచ్చిపోతుంది అన్నాడు. అన్న ఏమో మరి నేను దావనారా అని అడిగా. నేను దావనా అడిగితే అన్నాడు, ఏమో డాడీ నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు, ఏ వార్త అన్నా సరే అసలు భయపడవు అన్నాడు. నేను ఎలా ధైర్యంగా ఉంటున్నా? వాక్యం హృదయమనే పక్క పెట్టుకున్నాను, తీయకుండా ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పగలను. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా, ఒరే షుగర్ నీకు వచ్చింది, మీ అమ్మకు వచ్చింది, నాకు వచ్చింది ఏంటి, మీ పిల్లలు ఉండరు వాళ్ళకి ఏదో ఒక రోగం వస్తుందిరా అని. నేను ఎలా చెప్పగలిగా? వాక్యం అండి, అది నీకును నీ సంతతికి కలగజేస్తాను. మరి నేను వాక్యం పాటిస్తా, కట్టలు పాటిస్తా, మరి ఎంత దూరం వచ్చి దేశాలు వాక్యం చెప్తున్నా కదా, నాకెందుకు వచ్చింది రోగం? దానికి జవాబు ఉంది. అర్థమవుతుందా? మరి నీకెందుకు వచ్చిందంటే నన్ను ఇంతలో ప్రశ్నించడం లేరు, దానికి జవాబు ఉంది. ఏమంటే చక్కగా అన్నీ రాశాడు. సరే దీని గురించి ఆలోచిద్దాము. ఏమండి పోవా మరి దావీదుకి ఎందుకు వచ్చింది? పాపమును బట్టి. కరెక్ట్గా చెప్తున్నాడు తమ్ముడు. మరి వాక్యం బాగా చదవండి, కనీసం చెప్పేదన్నా ఆలకెత్తండి. ఏం పాపం చేసాడు అయినా? ధర్మశాస్త్రంలో ఏముందంటే నీ పొరుగువాని భార్య నాశించొద్దు, నీ పొరుగువాని దాసి నాశించొద్దు, నరహత్య చేయకూడదు అన్నాడు. బైబిల్ అంతా ధర్మశాస్త్రం అంతా ఇరుగు దేవుడికి ఇష్టలుగా ఉంటేనే స్నానం చేసే స్త్రీని చూసి దెబ్బతో పడిపోయి మోహించి బలత్కారంగా అనుభవించాడండి. మళ్ళీ పాపం అక్కడ పండిపోయి బయటడిపోద్దు, నా రాజ్యార్గం పోద్దని ఏం చేశాడంటే భర్తను చంపించాడు, పసిగట్టాడు. ప్రజలకి తెలకపోవచ్చు, మనం కాడ చేసే రహస్య పాపాలు ఎవరికి తెలగకుండా వాక్యం ఎందుకు ఇచ్చాడు ఒకటినా, మనకు వెలుగులోకి వస్తామనే చీకట్లో నుంచి. కానీ ఎవరో పట్టించుకోవట్లే. మరి దావీదుని వదిలిపెట్టాడా? అమ్మ దావీదుకు రోగం వచ్చింది పోయిందా? దావీదుకి రోగం వచ్చింది పోయిందా? వాళ్ళ తల్లి తెలుసు తెలియని కరెక్ట్గా తరగలుగుతుంది. వాళ్ళ చూడైన కీర్తన గ్రంథము 38వ కీర్తన 3వ వచనం, 3వ వచనం నేను ముగించే ధోరణకు వచ్చా. 38వ కీర్తన 3వ వచనం పోయిందో లేదని అంటున్నాడు, అక్కడ చూద్దాం.
దావీదు గారు అంటున్నాడు. నీ కోపాగ్ని వలన చూడమ్మ, జాగ్రత్తగా గమనించి చివరికి వచ్చేసలే. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిందా? ఎలా పోయింది? దేవుని ప్రేమతో విడిచిపోయిందా? కోపం వల్ల. కోపం ఎందుకు వచ్చింది ఆయనకి? కింద ఉన్నాడు చూడు, కింద నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎముకలు చాలా ఉన్నాయి. నా ఎముకలలో అసలు ఉన్న ఎముకల్లోనే స్వస్థత లేదంట. పోయిందా మనకి? పోతే అక్కడ ఏమన్నాడు? దీర్ఘకాలం నుండి చెడ్డ రోగాలు అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎరిగినోడికి చిన్న తప్పు చేయటం వచ్చింది. బైబిల్లో మనకు ఆ అంటే తెలవదు, ఈ అంటే తెలవదు. ధర్మశాస్త్రం అంతా ఎరిగి ఒక పొరపాటు చేసినట్టు రోగం ముక్కితే అసలు ప్రపంచానికి అసలు వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉందమ్మా. మరి ఎలాంటి వాళ్ళు వదులుతాడా చెప్పండి? ధర్మమా? దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. మరి ప్రవక్తతో రాయించాడు రోగం పోదని. చూడు, 2 మాటలు చెప్పి ముగిచేస్తాను. 8వ గ్రంథము 30:12 చూడు. 8వ గ్రంథము 30:12 చూడు. దేవుడు రాశాడు ఆ రోగం అసలు పోతో లేదన్నది. అక్కడ దేవుడు దేశంలో రాశాడు. ఎంత జాగ్రత్తలు ఇచ్చాడమో మన కన్న తండ్రి ముందు. జాగ్రత్త ఉండమని ఎవరండి జాగ్రత్తగా ఉండేది? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీకు కలిగిన జబ్బు ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా. పాపమా పాపాలా? పాపములు. మనం అనుకుంటాము హత్య చేసినాడు, దొంగతనం చేసినాడు, వ్యభిచారం చేసినాడే పాపాత్ముడు అనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు పాపాలు. పొద్దున లేచినా నీ పడుకునే ఒకటి విస్తారమైన మాటలు. ఆ మాటలోనే పాపం ఉంది మన కాంతలా. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున రాజ్యమాడువాడు ఎవడును ఉన్నారు కదా. డాక్టర్ హాస్పిటల్ కట్టి మందులు ఉండేగా లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు లేదు. ఉన్నాడా లేదన్నాడా? లేదని చెప్పేశాడు. మరి మందులు ఉండేగా డాక్టర్లు ఉన్నారు అక్కడ లేడని చెప్పాడు. దాన్నే మనం ఆలోచించుకుంటే వెళ్తే ఈ మందుల గురించి రాశాడు, డాక్టర్ల గురించి కూడా రాశాడు. చూడండి ఆయన అదే 8వ గ్రంథము 8:22 చూడు. 8:22 ముగిచ్చేద్దాక. 8వ గ్రంథము 8:22 ఏమంటాడు చూద్దాం. గిలాదులో గుగ్గిలము అంటే గుగ్గిలం అంటే ఇదిగో మందండి. ఆర్సెమ కథోలిక్ బైబిల్ అయితే ఖచ్చితంగా రాశాడు మందని. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? మందులు లేవు ఇప్పుడు. ఉన్నాయా లేదా? అన్నిటికీ మందులు ఉన్నాయా? మందు ఏమి లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత అంటే ఆరోగ్యం ఎందుకు రాట్లా? నా జనులకు స్వస్థత ఎందుకు కరగట్లా అంటున్నాడు. మందులు ఉన్నాయి, వైద్యులు ఉన్నారు, మరి స్వస్థత ఎందుకు కలగట్లా? మరి మందులు నేను చూడండి ఇదిగో ఎప్పుడంటే 33 ఏళ్ళ నుంచి మందులు మింగుతూనే ఉండా, స్వస్థత లేదు. నా భార్య మింగుతుంది, స్వస్థత లేదు. కుమారుడు మింగుతున్నాడు, స్వస్థత లేదు. మేమే కాదు, రోగాలు ఉన్న ప్రతి వాళ్ళు కూడా మింగుతున్నారు, కానీ ఎవరికాడా స్వస్థత లేదు. 20 గ్రంథంలో చదివాడు తమ్ముడు, నివారణ కాదు అని చెప్పేశాడు. ఈ పాపాలు విస్తరించడం వల్ల నివారణ కాదు అంటున్నాడు. నివారణ అవుద్దా? మరి దేవుని కోసం బ్రతుకోడు రోగాలు ఎందుకు వస్తున్నాయి? అది కూడా చెప్పండి, ముగించేస్తాను. చెప్పను. గతంలోనండి ఈ రోగాలన్నీ ఇక్కడ ఎక్కడ ఉండేవి అంటే ఐగుప్తు దేశంలో ఉండేవి. ఐగుప్తు దేశంలో నుండి తెగులు చేశాడు దేవుడు రోగాలు. అవి ఏం చేశాయంటే మాట వినని ఇశ్రాయేలు పడేసాడు తీసుకొచ్చి. అటువైపున మా రోగాలు ఎక్కడ పడేశాడు? ఐగుప్తు దేశంలో ఉన్న తెగులు మీ మీద వేస్తాను, ఐగుప్తు దేశంలో ఉన్న తెగులు మీ మీద వేస్తాను బైబిల్ రాశాడు. ఇప్పుడు తెగుళ్ళు తీసుకొచ్చే చేయడు ఒకదానికి అధికారం ఇచ్చాడు. దేనికి దేనికి దేనికో ఆ వాక్యం ఇంకా చూసి ముగిచ్చేద్దాం నాయన. ప్రకటన గ్రంథము చివరికి వచ్చాయి. ప్రకటన గ్రంథము 15 ప్రారంభం చూడు. ప్రకటన గ్రంథము 15 అధ్యాయం ప్రారంభం. ఇంకో వాక్యం చెప్పి ముగిచ్చేసాక 15 ప్రారంభం. ఎందుకంటే మాకెందుకు తెగుళ్ళు వస్తుంది? దేవుని కోసం బతికే సేవకుల కాడ వెళ్ళాలి కదా మరి. అనుమానం పోవాలంటే విశ్వాసులకు ఎందుకు వస్తున్నాయి? మరియు
ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన ఆశ్చర్యకరమైన మరి ఒక సూచన, గొప్ప సూచన చూచితిమే. అదేమనగా, ఎవరు చూసింది? యోహాను గారు చూశాడు. చచ్చిపోలేప్పటికైనా అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు. ఈ తెగుళ్ళతో వీటితో దేవుని ప్రేమ కోపమా కోపము సమాప్తమాయను అంటున్నాడు. యోహాను గారు ఏం చేస్తున్నాడు, ఏం రాస్తున్నాడంటే దేవదూతల కంటే 7 పాత్రలు ఇచ్చాయంట పరలోకం దేవదూతలకి. 7 మూటలు. ఆ మూటల్లో ఏముంది అంటే తెగుళ్ళు ఉన్నాయి. తెగుళ్ళు కాకుండా మళ్ళీ దేవుని కోపం కూడా మూటలో ఉన్నాయి అంటున్నాడు కదా. వీటితో దేవుని కోపం సమాప్తం అయిందంటే రోగాల మూటలో ఉన్నాయి, కోపం కూడా దాంట్లో ఉంది. ప్రేమ కాదు, కోపం. ఇంతగా మూటలను ఎక్కడేమన్నాడు 16 అధ్యాయం ప్రారంభుడు ఆయన 16 ప్రారంభుడు. మరియు మీరు పోయి ఆ 7 దూతలను అక్కడ పోయామంటే మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడనే ఆ 7 చెప్పాడండి. ఎక్కడేమన్నాడమ్మా? భూమి మీద. ఎక్కడేమని రాశాడు అక్కడ? ఇప్పుడు ఈ శూన్యంలో గ్రహాలు లేవేకా? గ్రహాలు ఉన్నాయి. మరి ఆ గ్రహాలను నిలిపెట్టి ఎక్కడేమన్నాడు? భూగ్రహం మీద. ఎక్కడే ఉంది దేవుని పని? ఎక్కడే ఉన్నారు మోకా దేవుని మాట అన్నోళ్ళు? అందుకన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారికి చేస్తే వారు నా మీద తిరగబడ్డారు, ఈ మోకరు నాశనం అవ్వాలంటే ఎక్కడే ఏమన్నాడు. అందుట్లో 4వ తీసుకొచ్చి ఆ పాత్ర ఎక్కడ వేసింది చూడు ఆయన, చూడు ఎక్కడ వేసిందో. అదే ప్రకటన గ్రంథం 16:4 16:4-8. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా. ఎక్కడ వేసిందమ్మా? సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అంటే ఇప్పుడు అంట సూర్యుడు అప్పుడు నుంచి కానీ మండిపోతుందంట. అందుకని ఇప్పుడు ఋతుల ప్రకారం వాన లేదు, ఆ రోజు ఈ రోజు లేదు. పడితే తుఫాను, లేక ఎండ మండ పెట్టేస్తుంది. అర్థమవుతుందమ్మా? తుఫాన్లు వచ్చి మునిగిపోతున్నాయి. ఈ మొలకల్లో మనుషులు చస్తున్నారు, మనుషులు ఉడుకునే పొలాలు పోతున్నాయి. కేరళలో ఓ తుఫాను వచ్చి వర్షం పడితే ఆ రబ్బీస్ కొట్లో కరిగిపోయి ఓళ్ళ మీద పడిపోయి ఇదే దేవుని నమ్మిన బిడ్డలే ఆ రబ్బీతో నీళ్ళలో పూలకు పోయి చచ్చిపోయారు. మీరు ఎంతమంది టీవీలు తీశారు. మొన్న ఇక్కడ వర్షం కురిస్తే ఏమంటే ఆ గేట్లు వచ్చేసి విజయవాడ నగరం మునిగిపోయి ఎన్ని ప్రాంతాలు మునిగిపోయినాయండి. మరి ఋతుల ప్రకారం నేను వర్షం కురిపెత్తానని హెచ్కేల గ్రంథంలో రాశాడు. ఋతుల ప్రకారము ప్రతివాని పొలంలో ప్రతివాని చేలో నేను వర్షం కురిపెత్తాను రాసే ఋతువేది. సూర్యుడికి అధికారం ఇచ్చాడు. పడేసాయి. ఈ సూర్యుని తప్పక ఎవరు కలిపోవాలంట? ఎవరు కాలంట? మనుషుల్ని కాలటకంట సూర్యుడికి అధికారం ఇచ్చారంట. ముగిచ్చేస్తానండి. ఎవరు కాలటండి? ఆ మనుషుల్లో సేవకుడిగా నేను ఉన్నానా? నా భార్య ఉందా? అమ్మగారు ఉందా? విశ్వాసులు మీరు ఉండారా? మరి అదంటే సేవకులు పిల్లలు ఉండారా? మేము ఒకవేళ మీకు అర్థమవుతుంది చెప్తున్నాం ముగించేటప్పుడు. సూర్యుని పైన ఉన్నావా? మేము కింద ఉన్నావా? కిందే ఉన్నాం. సూర్యుడు పైగా కాల్చేస్తున్నాడు, కిందకి ఎత్తున్నాడా? ఆది కాండంకి వెళ్ళేటట్టు భూమి మీద వెలుగుతుటకాయ సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేశానని చెప్పి రాశారు. ఇదంతా చదివితే చక్కగా తెలిసిపోద్దండి. ఇప్పుడు పోనీ సేవకులుగా మిమ్మల్ని తప్పిస్తానని చెప్పాడా? మమ్మల్ని చెప్పలా. నరుల్ని కాలటానికి సూర్యుడికి అధికారం ఇచ్చానన్నాడు. ఆ నరుల్లో మేము ఉన్నాం. మేము కాలాలందరితో పాటు మాకు కాడు జబ్బులు జాతీయాలు రావాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యరశ్మి ప్రకాశింపజేస్తున్నాడు, వర్షకాడు కురిపిస్తున్నాడు అన్నాడా? ఇప్పుడు మాకు వచ్చే నష్టం ఏంటి? జబ్బుండా ఏం చేయదండి. నేను చెప్పా కదా 33 నుంచి రోగం అని. ఏమి నేనేం చేయలా. ఏమండి ఉన్నంతకాలం కడితే ఏమన్నా ఉన్నంతకాలం బొంగాలని ఉంటా. 70 ఏళ్ళు దొరబండి నాకు. ఇంకెంతకాలం నాకు తెలియదు. జబ్బు నన్ను ఏం చేయలేదు, కానీ నేను బ్రతికుండగా నా ఆత్మ పట్టిన జబ్బు ఉంది, పెద్ద జబ్బు. అది ఎదురించుకోకపోతే నరకానికి పోతాను. దేవుడు అని చేస్తుందండి? దేవుని ద్రోహం చేసింది దేవుడు చెప్పండి. చేయట్లేదు ఇప్పటికి. బైబిల్ చదవటం బద్ధకం, సేవకులు చేస్తుంటే వాళ్ళు అట్టగా చెప్తారు అంటాం. ఎన్ని మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా సాక్ష్యాలు పెట్టండి. ఎక్కడ తప్పించుకుంటారండి? ఉమ్మురు రేపుతాడు, తుప్పురు రేపుతాడు, రుప్పుతున్నాడు దేవుడు. తెలుసా? రుబ్బేస్తున్నాడు. అది అర్థం కావట్లేదు. దేవుడు ప్రేమిస్తాడు అనుకుంటారు కానీ రుబ్బి పారేస్తున్నాడు.
నాయన ఒక్క వాక్యం చూడు రుపుతాడు లేదో పూర్తిగా మీకు అర్థం అవుతుంది. ఆ ప్రకటన గ్రంథము నాయన 14 19 20 వచనాలు నేను ముగిచేస్తా. రుపుతున్నాడు, ఎలా రుపుతున్నాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 14 అధ్యాయము 19 20. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి, తన కొడవలు ఎక్కడ వేసిందమ్మా? భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో ఆ తొట్టి ఏ తొట్టి అంట? పెద్ద తొట్టి. ఏ తొట్టి అది? దేవుని కోపం అనే పెద్ద తొట్టి అంట. దేవుని ప్రేమ అనే పెద్ద తొట్ట, దేవుని కోపం అనే పెద్ద తొట్ట. ఆ తేడాలు అక్కడ గమనించుకోండి. బైబిల్ తెస్తే మనం పోతున్నాం. దేవుని కోపం అనే పెద్ద తొట్టిలో వేస్తే ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. పట్టణము వెలుపట తొక్కబడెను. 100 కోసుల దూరము. గుర్రముల కళ్ళెము మట్టుకు. కొంచెం ఎవరెత్తున్నాయి. గుర్రాన్ని కళ్ళెం పెడతాడండి? పెడతాడా? పెడతాడు. గుర్రం ఎత్తుంటదే మన చెయ్యెత్తున అందుతో దాని నోట్లో ఉంటుంది కళ్ళు. ఆ కళ్ళు అంత ఎత్తులో ఏం ప్రవహిస్తున్నారు అసలు అక్కడ? రక్తము ప్రవహించారు. ద్రాక్ష గెలలు తొక్కితే ద్రాక్ష రసం రావాలిగా. అర్థమవుతుందమ్మా? మరి రక్తవత్వం ఏంటి? రక్తవత్వం ఏంటి? ఆ ద్రాక్షలు ఎవరే అంటే యెషయా గ్రంథం రాశాడు. ఆ ద్రాక్షలు అంట మనమేనంట. ద్రాక్ష తోట మనమేనంట. అర్థమైందా? రుబ్బుతుంటేనంట రక్తం ప్రవహిస్తుందంట. అదే ఇవాళ శ్రమలు, బాధలు, భయంకర పరిస్థితులు. ఈ బాధలు అంటే ఇవాళ గుర్తుకుంటున్నారండి. ఎంత సేవ చేస్తున్నానా? నెలకి 3,000 మాత్రలు నేను మింగాలి. నేను మరి ఏంటంటే మా ఆవిడ 1500 మింగాలి. నా కొడుకు ఆడు ఎక్కువ వయసులో ఉన్నాడు, ఆడికి తక్కువ అవుతున్నాయి. ఇంకా ఏంటి పరిస్థితి చెప్పండి? వాక్యం పాటించే మాకేలాంటి భయంకర పరిస్థితులు వస్తుంటే పాటించిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? నేను అందుకని నా కొడుకు చెప్తా, ఉద్యమం లేకపోయినా బతుకులు బతుకుతారా బాబు అంటే దేవుని తెలుసుకో, దేవుని గణపరుచు, దేవునికి వెలుగ్గా ఉండని చెప్తున్నా. మరి మీరు ఉన్నారా? వెలుగ్గా ఉన్నారా? వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాక్యం చెప్పండి, మనం అనుకున్నట్లేదని చెప్పి బయట పెట్టి మందిరాన్ని తీసుకొస్తే సేవకులు ఏమైనా వాక్యం వినిపిస్తారు. మీరు ఇంట్లో కూర్చుంటే వాళ్ళు వింటారా? అయితేనంటారు రాయమని చేస్తుంటే. కాబట్టి నా 2 చేతులు జోడించి మనం చేసేది ఏంటంటే జీవికాడు నుండి ద్రోహం చేయట్లా. పాములతో మనుషులను కనిపించాడు దేవుడు తెలుసా? బైబిల్లో సింహాలతో మనుషులు కనిపించాడు తెలుసా? కందిరీగలతో మనుషులు పుట్టించాడు తెలుసా? వడగాళ్ళు కురిపించి మనుషులు చంపేశాడు తెలుసా? ప్రకృతి అంతా ఆయన ఊహలో పడుతుంటే లోపల కూడా దుర్మార్గుడు అంటే మనమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమగల నామానికి వందనాలు బాబు. ఎంతో దూరం నుంచి నా ప్రభావం ఎత్తుక్కుంటా మరి అనేక ప్రాంతాలకు తిరిగిన ఆయన చివరాఖరికి ఈ ఊర్లో ఉన్న ప్రభువ ప్రారంభంలో నాయన వాక్యం చెప్తుందని అడిగితే నాయన రకరకాల ప్రశ్నలు వేశారు నాయన. వాళ్ళు నీ వాక్యానికి వ్యతిరేకులు నాయన నేను అప్పుడే గమనించాను ఆయన. నిజముగా బిడ్డ నాయన సహోదరుడు యవనస్తున్న తండ్రి, నీ వాక్యం అంటే ప్రేమ ఇంట్రెస్ట్ ఉంది కనుక అతను హృదయంలో నీ వాక్యం పెట్టేవు కనుక నాయన నీ తరపున వచ్చిన మమ్ములను అతన్ని చేర్చుకుని సహవాసానికి బిడ్డలకు నాయన వాక్యం వినిపించాను నా ప్రభు. నిజముగా నువ్వంటే ఎంత ఆసక్తి ఉందో నాయన నాకు బాగా అర్థమైంది నాయన. సహోదరునికి నాయన ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే నాయన ఆసక్తి నాయన సన్నగిల్లకుండా చేయి నా ప్రభు. నీ మందిరం నిండాలి. ఇగో అనేక ఆత్మలు ఆయన యోగి తిప్పి పరలోక రాజ్యంలో ఆయన తన జీవకిరణం పొందుకుంటాకి కృప చూపిన ప్రభు. వచ్చిన బిడ్డల కాడ ఖాళీ హృదయంతో వెళ్ళకోకుండా నిన్ను మోసుకుపోయి నాయన లోకానికి వెలుగుగా ఉంటాకి, వాళ్ళ కుటుంబాలకు వెలుగుగా ఉంటాకి కృప చూపమని మీరు మహిం పొందమని నాయన ఇదిగో ప్రభు అమ్మగారిని అయ్యగారిని ఒకసారి జ్ఞాపం చేసుకున్నాను నాయన. వాళ్ళు నిన్ను గురించి బాగా ఆలోచిస్తున్నాను ఆయన. వాళ్ళ ఆలోచనలన్న సఫలపరిచిన ఆయన ఆత్మ సంబంధంగా వాళ్ళని బలపరచమని యేసు పేరుకి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.